చూడనాయన నేను ఎవరో తెలుసా నీకు? చెప్తేగా తెలిసేది. భగీరథుడు వంశంలో పుట్టాను. నువ్వు నా కాళ్ళకు దండం పెట్టుకుని నా చేత 4 అక్షంతలు వేయించుకున్నావు అనుకో, నువ్వు అనుకున్న పని సాధిస్తావు. మనిషిని పాదసేవ చేసుకో, అక్షంతలేస్తా. చెప్పులు నేనేళ్ళు ఆడిపోతున్నాయి. అరిగిపోయిన రబ్బర్ చెప్పులు తిన్నాళ్ళు తిరుగుతాం. ఏడు వీడు చెప్పులేవి అడ్రస్ చెప్తాడని కూడా చెప్పులు ఎత్తుకుపోయాడేమిటి? కూర్చో కూర్చో విజయ. కొట్టుడు వచ్చాడు. బస్సు దగ్గర కానీ అన్ని బ్యాట్సే. అసలు పేరులోనే బ్యాట్ ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్, ముషిరాబాద్ ఇవన్నీ కాలుతున్నట్టుగా సైబరాబాద్. ఇన్ని బ్యాట్స్ ఉన్న ఊర్లో ఎలా ఉంటున్నారమ్మా? సిటీ పేరన్నా మార్చండి, మీరన్నా సిటీ మారండి. ఏమైంది బాబాయ్? ఏమైందంటావేంటమ్మా? కాలనీలో అడుగు పెట్టాను. ఓ తెంగరోడు ఎదురయ్యాడు. వాడు ఆశీర్వదిద్దాం కదా అని వాడి కాళ్ళిచ్చి సంచిలోంచి అక్షంతలు తీసే లోపు వాడు ఆ చెప్పులు పట్టుకు పారిపోయాడు. కొత్తవి చెప్పులు పోతే గుడ్ లక్ అంటారు. ముందు టిఫిన్ తినండి. నాకు ఈ సౌండ్ బాగానే ఉంది. టిఫిన్ ఇంకా బాగుంటుంది, రండి బాబాయ్. ఓహో అద్భుతం, బ్రహ్మాండంగా ఉంది డిజైన్. అమ్మా నీదేనా సెలక్షన్? దీంట్లో వేడి వేడి దోశలు తింటే అద్భుతంగా ఉంటుంది. చేస్తానుండు. అల్లుడు కమాన్ రావా. ఎలాగా ఎలా ఉంది మా అమ్మాయి సెలక్షన్? మీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. బ్యాడ్, దాని సెలక్షనే బ్యాడ్. అల్లుడు నీకో విషయం చెప్పనా? చెప్పండి. సినిమా గారేంటో ఎలా చెప్పేస్తున్నాడు అనుకో కదా. చచ్చా. ఒట్టు ఒట్టు గిల్లు. మన ఆడవాళ్లకు మంచి సెలెక్ట్ చేసుకోవడం చేత కాదు కాబట్టి మా ఆవిడ నన్ను, మీ ఆవిడ నిన్ను సెలెక్ట్ చేసుకున్నారు. కొత్త చెప్పులు కొట్టేశాడయ్యా. ఏంటో ఇంకా ఎన్ని స్టిక్కర్లు ఇయ్యాలో ఎంత ఫైనాన్స్ అయ్య బాబోయ్. ఇంతకు ముందు నేను బయటికి వెళ్ళినప్పుడు ఏ గొడవ లేదు. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి 9 నెలల కడుపు వచ్చేసిందంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఫాస్ట్ ప్రెగ్నెన్సీ హైబ్రిడ్. ఇంతకీ నాకు తెలియకుండా ఈ గాలి కడిపెట్టాను. నా బతుకి అంతోటి సంతోషం కూడానా? నేను గర్భవతినైతే ఎలా ఉంటానో చూసుకుంటున్నాను. అంతేనా? వంశవృక్షం ఒరిగిపోయిందేమో అని టెన్షన్ పడిపోయాను. ఏమండి స్టిక్కర్ తీసేయండి, ఒక్కసారికి తీసేయండి ప్లీజ్. ఏమండి 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 మొదటి రాత్రి జరగకుండా మన బెడ్రూమ్ కి మీరు స్టిక్కర్ అంటించి 10 ఏళ్ళైంది. ఈ స్టిక్కర్ తీసేదెప్పుడు, నా కడుపు పండేదెప్పుడు? అందుకే ఈ ఉత్తుత్తి ముచ్చట. తెస్తాను మరి. మీ నాన్న నా పెండింగ్ కట్నం తాలూకు డబ్బు మొత్తం కట్టాకే మన బెడ్రూమ్ కి స్టిక్కర్ కట్టింగ్. కట్టకపోతే లైఫ్ లాంగ్ మన బాడీల మధ్య స్టిక్కర్ తప్పదంటే. ఎంతకాలం ఉద్యోగం చేయాలంటారు. హాయ్ కృష్ణ. హాయ్ దిలీప్. నువ్వేంట్రా ఈ ఊళ్ళో? ట్రాన్స్ఫర్ అయిందా? ట్రాన్స్ఫర్ ఏంట్రా? ఉద్యోగం మానేశాగా. ఉద్యోగం మానేశావా? ఇప్పుడు లైఫ్ కొత్త కరెన్సీ నోట్లా ఉంది. చూడు, ఇంటర్నేషనల్ గా రూపాయి విలువ పడిపోయింది. జీతాన్ని నమ్ముకొని బతికామనుకో మనం పడిపోతాం. అందుకే బిజినెస్ స్టార్ట్ చేశా. బిజినెస్? ఏం బిజినెస్? చాలా ఉన్నాయి. నేషనల్ లెవెల్లో ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి. అసలు బిజినెస్ చేసేవాడు తిని అనుభవించే డబ్బుకి లెక్కలు రాసేవాడేరా ఉద్యోగస్తుడంటే. అవి మనకెందుకు చెప్పు? చూడు, ఇద్దరం ఒకేసారి జాబ్ లో చేరాం. నువ్వేమో హీరో హోండాలో ఉన్నావు, నేనేమో హోండా సిటీ కొన్నాను. రేయ్, నేను ఇలా అన్నానని ఫీల్ అవ్వకు. నేను నీకంటే పెద్ద తెలివైన వాడు కాదు. బట్ ఐఎమ్ డూయింగ్ బిజినెస్, యు ఆర్ డూయింగ్ జాబ్. అదేరా తేడా. నేనండి. ఏంటి విజయ? మా బాబాయ్ కూడా పిక్నిక్ వస్తానంటున్నాడండి. అబ్బా నసగడు మనతో ఎందుకు? ఆ సుత్తి మనం భరించలేం. పైగా కాళ్ళకి దండం పెట్టించుకునే జబ్బు ఒకటి. వాడు ఎందుకు మనతో? అదే అసలు ఏంటి విజయవాడు? అప్పుదానికి మార్చిపోయి సంచి, దానిలో అక్షంతలు, ఆ బిత్తర కళ్ళు, దానికి తగ్గ కాళ్ళ జోడు. అసలు ఆ కామెడీగా నిజంగా నీ బాబాయేనా? నేనయ్యా, అక్షరాల సొంత బాబాయిని. ఏం పర్లేదయ్యా, నా మీద నీకున్న సదభిప్రాయానికి దుమ్ము లేచిపోయింది. అది కాదు, సారీ అండి. నేను అందే విన్నందుకు నేను ఫీల్ అవ్వట్లేదు, అన్నందుకు నువ్వు ఫీల్ అవుతాయి. నేను ఎలా చెప్తాను? నేను మీతో పిక్నిక్ రావడం తప్పట్లేదు. హలో లేడీ, సూపర్ జోడీ, అంతా రెడీ. అడుగమా అంత్యాక్షరి. జాలి జాలి చూపుల చారి పక్కన చేరి తరుదాం హోరాహోరి. హాయిగా హాలిడే ఎంజాయ్ చేద్దాం. బటర్ఫ్లై బామలు పందెం వేద్దాం. తప్పు చేద్దాం.
సందడి చేద్దాం జీవితము ప్రపంచము విశాలమే నాయన లోకాన్ని చూడాలి చదవాలి బ్రతుకుని మాటల బ్రతుకులురా మనముంది పావురాళ్ళ గూళ్ళేరా ఆ సూర్యోదయము ఇంద్రధనుసు చూడలేము కదరా అందుకే పిక్కు నిక్కురా కదరా కదరా హలో లేడీ సూపర్ జోడి అంతా రెడీ అడురమా చెడి మాటలలో తగ్గిన మాదే పై చేయిలే Life is beautiful, life is powerful, nature wonderful, make colorful, ఆడదే కారణం మగవాళ్ళ పరిస్థితికి హలో లేడీ సూపర్ జోడి అంతా రెడీ అడుదమా జాలి జాలి చూపుల చోరీ పక్కన చేరి జలుబు చెగుంది ఏంటిది రండి ఏంటయ్యా ఐస్ క్రీమ్ లో కూల్ డ్రింక్ కలిపావా కూల్ డ్రింక్ లో కాఫీ కలిపావా మొత్తం కడుపులో పోసేసావా ఇదేమన్నా కడుపా లేకపోతే మున్సిపాలిటీ తొట్టయ్యా నేను వద్దని ఎంత చెప్పినా వెళ్ళలేదు డాక్టర్ వింటే ఈ తుమ్ములు ఎలా వస్తాయి ఈ న్యూమోనియా జ్వరం ఎలా వస్తుంది మా ఫ్యూజులు ఎలా వస్తాయి చూడమ్మా ఈ పైది 3 గంటలకు ఒకసారి కిందది 4 గంటలకు ఒకసారి టైం ప్రకారం ఖచ్చితంగా వేయాలి అలాగే డాక్టర్ వస్తాను అయ్య బాబాయ్ నాకు అంటుకునే మీరు పడుకోండి నీకేం తెలుసు నాకు ఇలాగే బాగుంటది అమ్మా నేను ఇలాగే పడుకుంటాను హలో డాక్టర్ గారు నేను కృష్ణ మాట్లాడుతున్నాను ఐఎమ్ ఓకే డాక్టర్ మీరు చాలా శ్రమ తీసుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ జ్వరం తగ్గింది కొంచెం నీరసంగా ఉందంటే థ్యాంక్ యూ వెరీ మచ్ కలుస్తానండి ఓకే బాయ్ బాబు పోలీసు వాళ్ళని డాక్టర్ ని మళ్ళీ కలుస్తామని చెప్పకూడదు
సరే కాని బాబు, డబ్బులు తీసుకొని చీటీ మీద మందులు రాసిచ్చిన డాక్టర్ కేమో థ్యాంక్స్ 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 అని 100 థ్యాంక్స్ చెప్పారా? 3 రోజులు కంటి మీద కునుకు లేకుండా సేవ చేసిన అమ్మగారికేమో ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పరా? ఓహో పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పాలా? చెప్తే కాస్త సంబరపడిపోతుంది కదా. ఏమండి టిఫిన్ రెడీ. థ్యాంక్స్. అదేంటండి నోరు జారాను. ఏమండి మీ ఫైల్స్ అన్ని బాక్స్ లో పెట్టేశాను. థ్యాంక్స్. మీ లీవ్ శాంక్షన్ అయిందట. థ్యాంక్స్. అది థ్యాంక్స్. మరి థ్యాంక్స్. అదే నేను. థ్యాంక్స్. ఏంటండి థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ ఏంటి కొత్తగా? మేడం సత్యమ్మ గారు బోలేరు. నేనేం పోలేదులేండి. మా అమ్మకారంతో 4 మాటలు తిట్టినా పర్వాలేదు కానీ వెటకారంతో 100 సార్లు పొగినా ఏం బాగోదు. థ్యాంక్స్.